నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే. మూసీ నుంచి ఎవరిని బలవంతంగా తరలించడం లేదన్న దానకిషోర్. సమయం ఇచ్చాకే ఆక్రమణలు కూల్చివేస్తున్నామన్న రంగనాథ్. విద్యా సంవత్సరం ముగిశాక కళాశాలల అక్రమ నిర్మాణాలపై చర్యలని వెల్లడి. ఇళ్లను ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్న మూసీ నిర్వాసితులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిన 100కు పైగా కుటుంబాలు. మూసీపై అఖిలపక్ష సమావేశం తర్వాతే ముందుకెళ్లాలన్న హరీష్ రావు. బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ భరోసా. అర్బన్ నక్సల్ సానుభూతి పరులతో కాంగ్రెస్ హైజాక్ అయిందన్న మోదీ. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని విమర్శలు. హెజ్బొల్లాను కోలుకోలేని దెబ్బకొట్టిన ఇజ్రాయెల్. అధినేత హసన్ నస్రల్లాను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటన. మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడం లేదని మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ దానకిషోర్ స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి దానకిషోర్ అన్ని విషయాలపై స్పష్టతనిచ్చారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి 25 లక్షల నుంచి 30 లక్షల విలువైన ఇల్లు ఇస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనన్నారు. మూసీ నిర్వాసితులకు ఉపాధి కల్పించేలా ఎస్హెచ్జీ ద్వారా యత్నిస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితుల్లో దాదాపు 90% మంది ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు దానకిషోర్ స్పష్టం చేశారు. పేదలకు ఇబ్బంది కలిగించాలనేది హైడ్రా అభిమతం కాదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారని రంగనాథ్ అన్నారు. ఆక్రమణలు అడ్డుకోకుంటే హైదరాబాద్ మహానగరంలోని కోట్లాది మంది ప్రజలు బాధితులుగా మారుతారని తెలిపారు. మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. పై నుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. వాళ్ళ డిమాండ్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్ గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలు పెట్టేది. ఆ ఉద్దేశం లేదు ప్రభుత్వానికి. ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంటి ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు. ఎవరిని కూడా బలవంతంగా పంపించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తోసేయట్లేదు, ఎవరి ఇల్లు పడగొట్టట్లేదు. జరగదు అది. ప్రజలందరినీ సురక్షితంగా సంతోషంగా తీసుకుని ఇంట్లో ఉంచుతాం. బట్ ఎస్, మారినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇది చేయడం ద్వారా ఈ రివర్ ఫ్రంట్ ద్వారా ఏమేమి ఉండబోతున్నాయి. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి కట్టబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ముషిరాబాద్ నుంచి మీరు షామరిపేట వెళ్లాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్కి పోయేదానికి 1 అవర్ పడుతుంది మనకు. ఈ ఈస్ట్ వెస్ట్ కారిడారు మంచిర్యాల వైపు నుంచి నార్సింగ్ దగ్గర నుంచి మనకు కింద నాగోల్ వరకు కట్టామంటే 55 కిలోమీటర్లు. అది కానీ కట్టగలిగామంటే మనం 15-20 నిమిషాల్లో వీళ్ళు ఓఆర్ఆర్ పైన ఉంటారు. అక్కడి నుంచి ఒక 15 నిమిషాల్లో ఎక్కడికి పోవాలంటే అక్కడ పోగలుగుతారు. దీని ద్వారా నగరం లోపల అభివృద్ధి వస్తుంది. దీని మీద 18-16 బ్రిడ్జులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వాటిని మంచిగా హిస్టారికల్ గా వారసత్వం ఉట్టుపడేటట్టు కట్టమంటున్నారు. అక్కడ పెట్టుకుంటే హాకర్స్ జోన్స్ పెట్టమంటున్నారు. నది వెంబడి రిక్రియేషన్ జోన్స్, అట్లాగే పబ్లిక్ ఫ్రీగా పోయేదానికి పార్క్స్ డెవలప్మెంట్స్, జనరంజకంగా ఉండే ప్రోగ్రామ్ చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎస్, బిజినెస్ కూడా వస్తాయి. అక్కడక్కడ చెక్ డ్యాములు కడతాము. దానికి సంబంధించి కొంచెం 10,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యి ఈ వారంలో నెక్స్ట్ వారం టెండర్ వస్తుంది. 1 మంత్లో ఏజెన్సీస్ వస్తారు. ఒక 2 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఉంది కాబట్టే మనం కొంచెం వీళ్ళని తరలించడం జరుగుతూ ఉంది. బట్ ఈ తరలించడంలో ఎక్కడ కూడా బలవంతం తరలించడం ఉండదని చెప్పేసి మీకు పత్రికాముఖంగా మా ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు. ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో, 10 లక్షల స్థలాలు ఈ రోజు 100 కోట్లే కూర్చున్నాయో,
ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని, అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది, అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది. కాబట్టి దీనికి మీరందరూ సహకరించాలి. ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే. దిస్ ఫర్ ఆల్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఆల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్. మన దగ్గర ఇప్పటి వరకు టీజీపీ పాస్ అన్న దాంట్లో ఆన్లైన్ ఒక ప్రాసెస్ ఉంది మనకు. ఇప్పటి వరకు ఏం జరిగేది అంటే కొన్నిసార్లు పర్మిషన్ మీరే చాలాసార్లు కొన్ని పర్మిషన్లు 16-17 రోజులు పడుతుంది ఆ స్క్రూట్నీకి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొస్తున్నామండి. ఇది ఫైనల్ అయిపోయింది సంస్థ కూడా. ఇంకొక ఈ రోజు రేపో దానికి మేము ఆర్డర్లు ఇవ్వబోతున్నాము. దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ బఫర్లు ఎఫ్టీఎల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. దానికి ఒక కెమెరా వ్యవస్థ ఒకటి రూపొందిస్తున్నాం. దాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే 3D వ్యూ కనబడుతుంది ప్రతి బిల్డింగ్. ఆ బిల్డింగ్ తిప్పి లోపల గదుల్లో పోయి చూడొచ్చు. ఈచ్ గది ఎంత వెడల్పు ఉంది, కారిడార్ ఎంత వెడల్పు ఉంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ విల్ బి ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో ఈ ఎఫ్టీఎల్ ఈ మ్యాప్లు కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడా నేను ప్రయోగాత్మకంగా చూశాను దాన్ని. దాంట్లో పెట్టుకుని మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటే యూ కెన్ మూవ్ ద హౌస్ అరౌండ్, యూ కెన్ సీ ద సరౌండింగ్, సెటాప్స్ ఎంత పెట్టారు, హైట్ ఎంత పెట్టారు, నేను చెప్పినటువంటి బిల్డింగ్ నాకు వస్తుందా. దీన్ని రెరా సంస్థలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎఫ్టీఎల్కి సంబంధించి ఈరోజు మనం చూస్తే దాదాపు ఓఆర్ఆర్ లోపల 560 చెరువులు ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇవ్వడం జరిగింది. ఫైనల్ నోటిఫికేషన్ 139కి ఇచ్చాం. ఈ మ్యాప్లన్నీ కూడా తొందరలోనే వెబ్సైట్లో పెడతాము. ఉదాహరణకి ఓఆర్ఆర్ వరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైడ్రా కమిషనర్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, హెచ్ఎండే కమిషనర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా వారికి వెబ్సైట్ తయారు చేస్తారు, ఒక అప్లికేషన్ కూడా తయారు చేసే పనిలో ఉన్నాము. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లోపల 2693 చెరువులు ఉన్నాయి. దాంట్లో 2052 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే ఫైనల్ చేస్తాము. దాన్ని కూడా వెబ్సైట్లో పెడతాము, ప్రజలు చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. 130 చెరువులకి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. ఫైనల్ నోటిఫికేషన్ అయ్యే లోపల రకరకాల ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ అఫెక్ట్ అయ్యే వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, ప్రాసెస్ టైం పడుతూ ఉంది. అందుకనే మనకు ఫైనల్ నోటిఫికేషన్ టైం పడుతుంది. బట్ ఈ ప్రాసెస్ కూడా తొందరగా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాము. మనం ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడున్న ప్రాసెస్లో ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ అక్కడక్కడ పొరపాట్లు జరగవచ్చు, వాటిపై చర్యలు తీసుకుంటాము. అనుమతులు ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎంఆర్డీసీ చైర్మన్ దానకిషోర్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రాపై ఉన్న పలు అనుమానాలను నివృత్తి చేశారు. పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదన్న రంగనాథ్ హైడ్రా అంటే భరోసా, బాధ్యతగా పేర్కొన్నారు. ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని, విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోతుందని చర్యలు తీసుకోలేదన్నారు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరోపించారు. ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. అమీన్పూర్లో మీరు చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే గనక అక్కడ ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు, ఒక ఆర్ఐ కూడా సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చిన. ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు. బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే గనక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందన్నమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. ఇక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు. హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు.
కానీ ఎవరో అక్కడ ఏమంటారు మాట్లాడే వాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదేంటి. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL-లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. జన్వాడ అనేది డజన్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు నిర్వాసితుల్లో కొంతమంది తమ ఇళ్లను ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్నారు. నదీ గర్భంలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలు మూట సర్దుకొని అధికారులు కేటాయించిన 2 పడక గదులకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది గర్భంలో మొత్తం 2000కు పైగా నిర్వాసితులను గుర్తించి మార్కింగ్ చేసిన అధికారులు వారిలో అర్హులైన వారికి 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తుంది. ఈ క్రమంలో 14 చోట్ల 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం మూసీ నది సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనే గృహ సముదాయాలను తొలి ప్రాధాన్యతగా గుర్తించి తాళాలు అందజేస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని మూసీ నది గర్భంలో ఉన్న నిర్వాసితుల్లో 100 కుటుంబాలకు పైగా తమ ఇళ్లను ఖాళీ చేశారు. మూసీ నది దుర్గంధం, వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల ఇబ్బందుల దృష్ట్యా సూచనల మేరకు తమ నివాసాలను ఖాళీ చేస్తున్నామని పలువురు నిరుపేదలు చెబుతున్నారు. మలక్పేట నియోజకవర్గంలోని పిల్లి గుడిసెల గృహ సముదాయంలో 142 ఖాళీలు ఉండగా సమీపంలో ఉన్న చాదర్ఘాట్ వినాయక వీధి, శంకర్ నగర్ నుంచి 32 మంది నిర్వాసితులకు పునరావాసం దక్కింది. జియాగూడలో 24, జయభవానీ నగర్లో 32, ప్రతాప్ సింగారంలో 2 కుటుంబాలు, నార్సింగ్లో 4 కుటుంబాలకు అధికారులు ఇంటి తాళాలు అందజేశారు. ఆయా కుటుంబాల సామాగ్రిని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా డీసీఎంలు, మినీ వ్యాన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ రాత్రికి మరో 100 మంది కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేసి 2 పడక గదుల ఇళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నిర్వాసితుల్లో కొంతమంది యజమానులు, అద్దెకున్న కుటుంబాలు ఉండగా కేవలం యజమానులకు మాత్రమే ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తుంది. మూసీ ప్రక్షాళనపై అఖిలపక్షం సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాల మేరకే ముందుకెళ్లాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణలో భవన్ కు వచ్చిన మూసీ నిర్వాసితులు తమ బాధను చెప్పుకున్నారు. అందరికీ అండగా ఉంటామని, ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి హామీ ఇచ్చారు. హైదరాబాద్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మూసీ ప్రక్షాళన, హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వెలుబుచ్చారు. ఏళ్ల నుంచి మూసీ పరివాహకంలో ఉంటున్నామని, ఇప్పుడు మమ్మల్ని ఆక్రమణదారులు అంటూ ముద్రవేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. FTL బఫర్ జోన్ లో ఉంటే ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇచ్చాయని నిలదీశారు. ఈ 27 ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్. మేము ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్. మేము అంత ఆనెస్టీగా, నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు? ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్? నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతోనే మా జీవితం వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి. ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం. ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి. మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం? మాది మల్టిపుల్ టైమ్స్ తీసుకున్నాం. ముందు ఫాదర్ తీసుకున్నారు, తర్వాత నేను లోన్ తీసుకుని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకున్నాను. 40 lakhs పైన ఉంది సార్ నా లోన్. సో ఇప్పుడు అది కట్టుకుంటూ అది ఇంకా ఈఎంఐలే కడుతున్నాము. సడన్గా ఈ బఫర్ జోన్ లిమిటేషన్ పెంచేసి మేము 93లో తీసుకున్నప్పుడు అసలు FTL లిమిట్సే లేవు సార్. తర్వాత 2002లో వచ్చినాయి, తర్వాత 2012లో వచ్చినాయి. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వీటన్నిటిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చేసి పాత వాటికి అన్నిటికీ కూడా అప్లై చేస్తామంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో మా వైఫ్, మా అమ్మ రోజు ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు నిర్వాసితులకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల బృందంతో బాధితుల ఇళ్లను సందర్శిస్తామని, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతిని రేవంత్ దెబ్బతీస్తున్నారన్న హరీష్, మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదల ఇంటికి బుల్డోజర్లు పంపిస్తారా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చేయిస్తున్న రేవంత్ రెడ్డి ఇల్లే కొడంగల్లో చెరువులో ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. చాలా బాధాకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరకు వస్తాం, అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తా ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో. పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. రాత్రంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలుండేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమని. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టినారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. బుల్డోజర్ వచ్చింది, ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం. చాదర్ఘాట్లోని మూసీ ప్రక్షాళన నిర్వాసితులు మాజీ మంత్రి మహమూద్ అలీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. హైడ్రా నోటీసులతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావులు పరామర్శించారు. కూల్చివేతలు కాదు, నిలబెట్టడం నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ సూచించారు. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లపై కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీకెంట్ ఫైల్స్ సీడీఓ ఆమోదానికి సంబంధించి కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా అన్న జస్టిస్, వాస్తవాలు అన్నీ తనకు తెలుసని, తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఆయనను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మేడిగడ్డ కుంగటం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో సీపేజ్పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. రామగుండం ఈఎన్సీగా గతంలో బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఆయనను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డీపీఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయని, గేట్ల సంఖ్య, సైజ్, రాఫ్ట్, పిల్లర్ల సంఖ్య, బ్యారేజ్ పొడవులో మార్పు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారని అడిగారు. సీడీఓ-సీఈ నిర్ణయం మేరకే మార్పులు జరిగాయని వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. బ్యారేజ్ల నిర్మాణ వ్యయం ఎంత అన్న కమిషన్ ప్రశ్నకు డీపీఆర్లో అన్ని వివరాలు ఉన్నాయని, ఆదివారం ప్రతి ఇస్తానని చెప్పారు. వ్యాప్కోస్ నివేదికను ఎవరు ఆమోదించారని కమిషన్ అడగ్గా 2016లో ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించిందని సమాధానమిచ్చారు. సవరించిన అంచనాలను ఎవరు ఎప్పుడు ఆమోదించారని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. 2018 మే 19న మొదటి, 2021 సెప్టెంబర్ 6వ తేదీన రెండో సవరణ జరిగిందన్న వెంకటేశ్వర్లు ఆనకట్టల నిర్మాణానికి 11 అనుమతులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత స్థాయి కమిటీలో ఉండేవారి గురించి కమిషన్ ఆరా తీయగా సీఎంఓ కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, వ్యాప్కోస్ సభ్యుడు ఉంటారని సమాధానమిచ్చారు. మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే పిల్లర్లకు డ్యామేజ్ అయిందని, పరిమితికి మించి నీటిని నిల్వ చేసినందువల్లే సమస్య వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపారు. భూసేకరణ సమస్య, విద్యుత్ పొదుపు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం, సుందిళ్ల సైట్లను మార్చినట్లు చెప్పారు. అఫిడవిట్ లో ఉన్న అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో చూసి చెప్పడంపై జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అయోమయంలో ఉండి తనను అయోమయంలోకి నెట్టవద్దని, ఆ విషయం వెంకటేశ్వర్లకు కూడా తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్ ఫైల్స్ ను సీడీఓ-సీఈ సూచించారన్న నల్లా వెంకటేశ్వర్లపై మండిపడ్డ జస్టిస్ పీసీ ఘోష్ తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని, కమిషన్ కు తప్పుడు సమాచారం ఇవ్వవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాధాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వాలని కోరిన వెంకటేశ్వర్లకు అనుమతి ఇవ్వని కమిషన్ తగిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సవరించే అవకాశం ఇస్తానని తెలిపారు. తనకు ఆంగ్లంపై పూర్తి పట్టు లేదన్న నల్లా వెంకటేశ్వర్లు సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ పీసీ ఘోష్ ఆంగ్లంపై పూర్తి పట్టు లేకుండానే కాళేశ్వరం సీఈగా ఎలా పనిచేశారని అడిగారు. తదుపరి ప్రశ్నలకు ఇంకా ఇబ్బంది పడతారని అంటూ మధ్యలోనే విచారణ ఆపిన కమిషన్ మళ్లీ పిలిచినప్పుడు రావాలని నల్లా వెంకటేశ్వర్లను ఆదేశించింది. అర్బన్ నక్సల్ సానుభూతి పరులతో కాంగ్రెస్ హైజాక్ అయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని విమర్శించారు. జమ్మూలోని ఎంఏఎం మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. బయట నుంచి చొరబాటుదారులు వస్తే కాంగ్రెస్ సంతోషంతో ఉండేదని, వారిని ఒక ఓటు బ్యాంకుగా చూసేదని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ నేతల కుటుంబాలు లబ్ది పొందాయని, ప్రజలు మాత్రం విధ్వంసానికి గురయ్యారని చెప్పారు. దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ కాంగ్రెస్ కు తెలియదని ప్రధాని అన్నారు. 4 దశాబ్దాలుగా సైనికులకు కాంగ్రెస్ మాయమాటలు చెప్పిందని, 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇస్తామంటూ వారిని ఎదురుచూసేలా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినప్పుడల్లా ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగురవేసేదని విమర్శించారు. కానీ భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులపై భారత్ ఎదురుకాల్పులకు దిగిందని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి కాంగ్రెస్ ఆధారాలు అడిగిందని, పాకిస్తాన్ భాషలో ఆ ఘటన గురించి మాట్లాడిందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయం తాత్కాలికమేనన్న ప్రధాని తెలిపారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగి ఇచ్చేది బీజేపీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం లెబనాన్ దాహియాలో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై తమ సైన్యం జరిపిన దాడుల్లో నస్రల్లా మరణించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేరని ఐడీఎఫ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టింది. ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలెంట్, మిలిటరీ చీఫ్ జనరల్ హెర్జీ హలేవి దగ్గరుండి పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ విడుదల చేసింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీ, అదనపు కమాండర్లు మరణించినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. అటు నస్రల్లా మృతిని హెజ్బొల్లా కూడా ధృవీకరించింది. శుక్రవారం రాత్రే నస్రల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఐడీఎఫ్ దాడుల్లో 6 మృతి చెందినట్లు తెలిపిన లెబనాన్ ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. మరోవైపు నస్రల్లా మృతి చెందారన్న సమాచారంతో ఇరాన్లో హై అలర్ట్ ప్రకటించారు.